బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. జగిత్యాలలో బైక్ దొంగలు ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో ఇళ్ల ముందు పార్క్ చేసిన బైకులను దొంగిలిస్తున్నారని డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. బైక్ దొంగలు అందరూ మంచిర్యాల జిల్లాకు చెందినవారని పోలీసులు గుర్తించారు. ఈ దొంగలు రాత్రివేళ కారులో బయలుదేరి పలు గ్రామాల్లో దిగుతారని, ఎవరూ లేని సమయంలో బైక్ని దొంగిలిస్తారని పోలీసులు తెలిపారు. దొంగల నుంచి 5 బైకులు, 5 సెల్ ఫోన్లు, కారుని స్వాధీనం చేసుకుని దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. తుప్పనపల్లి గ్రామంలో ఒక మొదటి దొంగతనం. దానికంటే ముందు కారంగపూర్ డిసెంబర్ నెలలో పోగొట్టారు. దీని మీద ఏంటంటే మన కేసు నమోదు చేసుకుని పరిశోధన చేపట్టాం. ఓల్సీ గారు కళాకారు గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మరియు ఓల్సీ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక ఐడి పార్టీ ఏర్పాటు చేసి దీని మీద వర్కౌట్ చేసిందంటే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మాకు కొన్ని రూల్స్ లభించి దాని ప్రకారం మేము వర్కౌట్ చేస్తే ఒక 5 దొంగల ముఠ ద్విచక్ర వాహనాలను మన దొంగిలించే ముఠాను మేము అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామస్తులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రైవేటు లేబరు అండ్ ప్రైవేట్ డ్రైవర్ వీళ్ళు జడ్జాలకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేస్తుంది. ఫస్ట్ జక్కుల గోపాలంటారు కలమడుగు మండలం, వాళ్ళకి ఒక సెకండ్ హ్యాండ్ క్రేటా కారు ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఈ మిగతా 4 ఎవరు కూడా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళ సొంత రిప్లై చేసి సారంగపూర్ మండలంలో ఒక కేసు, జగిత్యాల కేసు, దండపల్లి మండలంలో 2 కేసులు మరియు కడెం మండలంలో ఒక కేసు, మొత్తం 5 వాహనాలు తీసుకు 5 వాహనాలు కూడా వాళ్ళ దగ్గరనే మేము రికవర్ చేసాము. వీటి వాళ్ళు ఎక్కడ అమ్ముకోలేదు, వాళ్ళ సొంత రిప్లై చేసి పెట్టుకున్నారు. దొంగల కూడా అదుపులోకి తీసుకొని ఇవాళ మేము నెల ఒక తుప్పనపల్లి గ్రామంలో ఒక మొదటి దొంగతనం. దానికంటే ముందు కారంగపూర్ డిసెంబర్ నెలలో పోగొట్టారు.